హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో మనం చూసుకున్న మెయిన్ టాపిక్ అని అవ్వచ్చు, లేకపోతే గత కొంతకాలంగా వైరల్ అవుతున్న వీడియో కూడా చావు బ్రతుకుల మధ్య హాలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ గారు ఉన్నారు. మరి ఆవిడ పరిస్థితి ఏంటి మరి మీ మాటల్లో? అంటే మీకెంత తెలుసు నాకని తెలుసు కానీ అడిగారు కాబట్టి చెప్తాను. పాపం తొందరగా కోలుకోవాలని అనుకుంటాం. అంటే ఇట్స్ ఫ్రీక్ యాక్సిడెంట్ అంటారు అది. ఆ టైంలో నైట్ టైం జరిగిందట, సమ్వేర్ ఇన్ ద హైవేస్ ఆఫ్ కేరళ. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూడడానికి చాలా టైం పెట్టి ఉంటుంది యాక్చువల్గా. యాక్సిడెంట్లో ఇప్పుడు ఎవరు చూస్తారో చూడాలి, అందులో ఎవరన్నా ఇనిషియేషన్ తీసుకెళ్ళగలగాలి యాక్చువల్లీ. ఇవన్నీ పాపం మన వాళ్ళ యొక్క దురదృష్టాల మీద ఆధారపడి ఉంటుంది. సమ్ ఆఫ్ దే అడ్మిటెడ్ ఇన్ టు ఏ హాస్పిటల్. వాళ్ళకి అవన్నీ సౌకర్యాలు ఉన్నాయో లేవో, బట్ ఎనీవే నవ్ షీ ఈజ్ ఫైటింగ్ హర్ లైఫ్ అనమాట. సో అది తను ఎప్పుడో టీవీలో చేసింది. తర్వాత ఏమో అతను నాకు బాగా తెలుసు, విజయ్ యాంటోనీ పక్కన కూడా చేసినట్టుంది. ఇంకా 1 or 2 ఫిల్మ్స్ చేసింది. అంటే పెద్ద గ్రోత్ ఏం లేదు కానీ బట్ షీ సీమ్స్ టు బి ఎ ఫ్యామిలీ యాక్ట్రెస్. బాగానే మంచి యాక్ట్రెస్. పాపం షీ షుడ్ రికవర్ సూన్ అనే కోరుకోగలాలి మనం. బట్ షీ స్టిల్ ఫైటింగ్ అండ్ అన్కాన్షియస్ అనుకుంటా. సో నేను కూడా సోషల్ మీడియాలో చూసిన తర్వాత ఐ కేమ్ టు దిస్ డెసిషన్ అనమాట. ఐ థింక్ వి ఆల్ షుడ్ ప్రే ఫర్ హర్ వెల్ బీయింగ్ అగైన్. సో అందులో భాగంగా మనకి శ్రీదేవి గారు చాలా సుపరిచితం, సీనియర్స్ వాళ్ళకి చాలా ఇష్టం. అండ్ ఆవిడ బయోపిక్ అనేది చాలా వరకు ఫ్యాన్స్ పెట్టిన ట్వీట్లలో చూసాము, వీడియోస్ లో చూసాం, కొన్ని పోస్ట్లు చూసాం, ఆవిడ వాళ్ళ కూతుర్లో ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ లో కూడా చూసాం. సో ఆవిడ బయోపిక్ తీస్తానంటుంటే బోని కపూర్ గారు అనుమతి ఇవ్వట్లేదు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఓకే, డైరెక్ట్గా సమాధానం వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాకు బాగా ఫ్రెండ్ తను. నా ఫిల్మ్కి ఫస్ట్ ఆడియో ఫంక్షన్ ఇండస్ట్రీలోనే ఆడియోకి ఒక ఫంక్షన్ చేయాలి అనేది చిరంజీవిని దాన్ని పిలిచాను కోకిలా సినిమాకి ఏవిఎంలో. అంటే దానికి ఏదో పబ్లిసిటీ రావాలని. సో మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు కదా అని చెప్పేసి నరేష్, శోభన వీళ్ళందరూ ఉన్న సినిమాకి ఆడియో ఫంక్షన్ అని పెడితే తను రమ్మనగానే వచ్చింది. అంటే వాళ్ళిద్దరూ ఒకటే సెట్లో ఉన్నారు, రాఘవేంద్ర గారి సెట్లో. జగదేక వీరుడు అతిలోక సుందరం అనమాట. పిలవగానే వచ్చారు, సరదా మాట్లాడమంటే భయపడింది. వాళ్ళ మదర్ కూడా బాగా తెలుసు నాకు. ఇప్పుడు లాస్ట్లో ఆవిడ మ్యాడ్ అయిపోయింది. ఇంజక్షన్ అక్కడ ఆవిడకి ఆపరేషన్ వికటించి ఆవిడ పిచ్చిగా తయారైపోయింది అనమాట. సో అమ్మాయి ఒక విధంగా హ్యాపీ లైఫ్. అక్కడ ట్రాజిక్, ఓన్ సిస్టర్ అమ్మాయి మీద కేసు వేయడం ఇవన్నీ జరిగినాయి. తర్వాత బోనీ కపూర్ మరి అతను ట్రీట్మెంట్ బాగుంటుంది అనమాట. మనిషి పెద్ద బాగోడు, తను చేసుకునే టైంకి ఇంత పొట్ట వేసుకుని ఉండేవాడు. మరి ఎలా చేసుకుంది అనేది అంత ఫేట్ అది. అందుముందు విజయ అమృతరాజు వాళ్ళు నల్లగా ఉన్నా కూడా పెద్ద ఫ్యామిలీ, హాలీవుడ్లో సెటిల్ అయ్యారు. విజయ అమృతరాజు బ్రదర్స్లో ఎవరో ఒకళ్ళు మ్యారేజ్ చేసుకుందామని ట్రై చేశారు. ఆవిడ లైఫ్ వేరేగా సెటిల్ అయిపోయింది హాలీవుడ్లో. అది కాదనుకుంది. చాలామంది ట్రై చేశారు. ట్రై చేయడం అంతా ప్యారేస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అలాగే వాళ్ళందరికీ అక్కడ అతను ట్రీట్మెంట్ బాగుంటుంది. ఎక్కడికన్నా తీసుకెళ్ళి అమ్మాయికి అదృష్టం ఏంటంటే బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత అందరూ మంచిగా ట్రీట్ చేశారు. పూర్ణచంద్రరావు గారిని పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన కూడా చాలా బాగా ట్రీట్ చేసేవారు అనమాట. అలాగే తనకి ఒక విధంగా చాలా లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళింది. పర్సనల్ లైఫ్ మట్టుకు ఓన్ సిస్టరే కేసు వేయడం. తర్వాత లైఫ్ స్టైల్ షాప్లో ఒకసారి కలిసింది ఈ కేసుల్లో తిరుగుతున్న టైంలో. మీ చెల్లె నీ మీద వేసిందట కదా, అలా డల్గా ఉన్నావు ఏంటంటే కొంచెం ఫీల్ అయ్యింది. అప్పుడు చిన్న పిల్లలు అమ్మాయిలు. ఇప్పుడు హీరోయిన్ చేస్తుంది ఎవరు అమ్మాయి, జాహ్నవి. నీకు అమ్మాయి అక్కడ చాలాసేపు మాట్లాడుకున్నాం. కానీ దట్ ఈస్ ద లాస్ట్ టైం. అయితే నేను కొంచెం హర్ట్ చేసినట్టుగా ఫీల్ అయ్యింది అమ్మాయి. ఎలాగంటే నువ్వు చాలా వీక్గా ఉన్నావు అన్నమాట. సాధారణంగా అమ్మాయిలకి ఏంటంటే నువ్వు వీక్గా ఉన్నా కూడా చాలా బాగున్నావు అని చెప్పాలి. నేను చెప్పనది. ఓకే, అది నా దౌర్భాగ్యం, ఫ్రాంక్గా మాట్లాడడం అనేది. సో దట్ వాజ్ ద లాస్ట్ మీట్. తర్వాత బోనీ కపూర్ చేసుకున్న తర్వాత తనకి చాలా అప్పులు ఒకటి ఉన్నాయి యాక్చువల్గాను. చాలా ఒక 100-200 కోట్లు అప్పులు ఉన్నాయి. సో ఆబ్వియస్గా తన మీద ఇన్సూరెన్స్ అమౌంట్ ఉందని 150 కోట్లు 200 కోట్లు తను పోతే అది వస్తుందని నేను విన్నా. రకరకాల థింగ్స్ ఆన్ యూట్యూబ్. ఈ రోజు కూడా అక్కడి నుంచి బాంబేలో కొంతమంది యూట్యూబ్ పెడతారు డైరెక్ట్గా. అతనే మర్డర్ చేసాడేమో, దుబాయ్ పెళ్ళికి వెళ్ళి సడన్గా అతను 2 రోజులు మాయం అయిపోవడం, మళ్ళీ రావడం,
ఆ కాన్స్పిరైజ్ చేశారు. యాక్చువల్లీ దుబాయ్ నుంచి తప్పించుకోలేము, బట్ ఆ హోటల్లో ఎలా మేనేజ్ చేశారు. ఆ వాటర్ టబ్లో చచ్చిపోయినట్టుగా పార్టీ మధ్యలో రూమ్కి ఏదో కారణంగా చెల్లి ఉంటుంది, అప్పుడు స్నానం చేయటం ఏంటి ఇటువంటి మాకు అప్పుడే అనుమానం వచ్చింది. బట్ సంథింగ్ ఈజ్ దేర్, సమ్ ఫిషీ. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు ఈ పిల్లలకు కూడా తెలిసే ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఏదైనా మదర్ ఆర్ ఫాదర్. తనకు కూడా కొంచెం రెస్ట్లెస్ అయిపోయినట్టుగా విన్నాను నేను లాస్ట్లో. రెస్ట్లెస్ అంటే ఈ అమ్మాయిలు పెద్దవాళ్ళు అవుతారు, ఒక ఫిల్మ్లో ఆల్రెడీ కమిట్ అయిపోయింది. మరాఠీలో పెద్ద హిట్ అయిన సినిమా ఒకటి ఉంది సాయిరాత్ అని. సాయిరాత్ అనే సినిమాని రీమేక్ చేశారు కరణ్ జోహర్, ధడక్ అని. ఇంకా అది మధ్యలో ఉండగా పోయింది తను. వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ సినిమా అది. అమ్మాయి అంటే కూడా పెద్ద బాలీవుడ్లో ఎస్టాబ్లిష్ కాలేదు, కొంచెం ఫిగర్ బాగుంటుంది. ఫిగర్ అంటే కొంచెం శరీర సౌష్ఠంగా ఉంటుంది, ప్రాపర్టీస్ అందంగా ఉంటుంది జాన్వీ కపూర్. అది సౌత్లో ట్రై చేస్తుంది ఇప్పుడు. యాక్చువల్గా చాలా కాలం నుంచి అడుగుతున్నారు, ఇతను ఏదో కొంచెం డిమాండ్ పెంచేటట్టుగా కొంచెం ట్రై చేశాడు. కానీ కాన్స్పిరసీ థియరీ ఏదో ఉంది, కొంచెం కుట్ర ఏదో ఉంది అందులో. న్యాచురల్ డెత్ కాదు, బట్ ఆ అమ్మాయి ఇంటాక్సికేషన్లో ఉందన్నమాట, తాగేసి ఉంది చచ్చిపోయే టైంకి. ఇవన్నీ పోస్ట్ మార్టం కూడా లేకుండా తేల్చేసినట్టున్నారు. చచ్చిపోయిన తర్వాత ఇంకేం చేస్తే ఏంటి. సో దాని గురించి ఎవరు అడిగినా కూడా అతను పెద్ద సరిగ్గా రియాక్ట్ కాడు. అది కొంచెం ఫ్లామ్ బాయింట్ అంటే కొంచెం దర్జా టైప్ మనిషి అతను. పర్సనాలిటీ అయితే బాగోదు, మళ్ళీ అది పొట్ట వేసుకుంటే ఏముంటుంది కదా. మరి ఎలా చేసుకుందో తెలియదు. అతను ఈ అమ్మాయికి ఇచ్చిన ట్రీట్మెంట్ అంటే ఎక్కడికైనా షూట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా స్టైలిష్ కైండ్ ఆఫ్ ఇది బాగా పడిపోయింది దానికి. చాలా లగ్జూరియస్ లైఫ్ పడిపోయింది అనమాట. తను ఆల్రెడీ మా ఇంటి పక్కన టీ నగర్లో ఒక 3 స్టార్ హోటల్లా కట్టి, టీ నగర్లోనే ఆ జీవా పార్క్ ఎక్కడ ఉండేది, నేను అక్కడ వాకింగ్కి వెళ్తా ఉండేవాడిని. అలా ప్రాపర్టీస్ చాలా ఉంది. ఇంకా అవన్నీ కూడా ఇంకా అతని సొంతం అయిపోయింది. కొన్ని చెల్లెళ్ళు కూడా కేసు వేస్తే చెల్లెల మీద కూడా కొంచెం పాపం ఉన్నదే ఒక అమ్మాయి, మహేశ్వరి అనే యాక్ట్రెస్ ఉండేది కదా, గులాబీలో చేసింది. ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయికి రిలేషనే. నేను వాళ్ళ ఇంట్లో షూట్ చేశాను. నాకు యాక్చువల్గా బాగా తెలుసు వాళ్ళు. యాక్చువల్గాను ఏదో నా ఓన్ ఫిల్మ్ ఏదో సర్వర్ సుందర్ గారు అబ్బాయి షూట్ చేసినప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా అక్కడికి వచ్చిందనమాట. మంచి హౌస్ అది, వాళ్ళకి డోబర్ మ్యాన్ డాగ్స్ అవన్నీ ఉండి అనమాట. సో అవన్నీ ఉంటుంది కదా. నేను తీసినప్పుడు తర్వాత శ్రీదేవి నాకు ఈ కోకిల్లో కలవడం, అప్పుడు అంతకంటే ముందు అది 1990లో అమ్మాయి పిలిచింది. దాని తర్వాత అదేదో ఒకసారి వడపాలెం టెంపుల్లో అదేదో స్వామీజీ పూజ చేయిస్తానంటే నన్ను శ్రీదేవిని నాకు అర్థం అవ్వలేదు. నాకు పూజ చేస్తే ఆవిడెందుకన్నా. అదో రకం అతను రామలింగ సిద్ధాంతి రాజమండ్రి, ఇందిరాగాంధీ కూడా వెళ్ళిన ఆయన దగ్గరికి. అప్పుడు నేను మామూలుగా వెళ్ళి అడిగాను, వాళ్ళమ్మ కూడా అదే, మీరిద్దరికి కలిసి పూజ చేయడం అంటే ఏదో ఫిలాసఫీ చెప్పాడు అతను అలాగా. ఎనివే తను బాంబే వెళ్తుంది, తను అందు నేను వచ్చిన తర్వాత పెట్టుకుందాం ప్రోగ్రాము, నేను వస్తాను దేవుడి దగ్గరికి అంది శ్రీదేవి. సో పాపం ఇది ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టం. కానీ తనకు కూడా కొంచెం రెస్ట్లెస్లోకి వెళ్ళిపోయింది, పిల్లలు పెద్ద అవడం. సో అతని మీద ఇప్పుడు బయోపిక్ తీస్తే మరి ఇవన్నీ లేకుండా ఎందుకు ఆడతాయి సినిమాలో మెయిన్ ఐటమే ఇది. చిన్నపిల్లల నుంచి చేస్తుంది, బడిపంతిలో చేసింది. ఇంకా చాలా మా నాన్న నిర్దోషి, ఇంకా చాలా చాలా సినిమాలు కృష్ణ గారు పక్కన అందరి పక్క చిన్న పిల్ల చేసింది కదా. అంచేత అక్కడి నుంచి ఎంత తీసినా కూడా ఎలా గ్రో అయిందో, 16 ఏళ్ళ వయసులో ఎలా వేస్తుందో. టీనగర్లో నరేష్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేది తను 15-16 సంవత్సరాల వయసులో. సో ఫాదర్ మలయాళీ అనుకుంటా, మదర్ తెలుగు, అయ్యప్ప ఏదో ఉంటుంది వాళ్ళ ఫాదర్ పేరు. తనకు అందుకని అన్ని భాషలు వచ్చు, తెలుగు బాగా మాట్లాడతారు. బీంగ తెలుగు తమిళ్లో ఉంది కాబట్టి తమిళనాడులో తమిళ్ బాగా మాట్లాడతారు. మలయాళం ఫాదర్ అనుకుంటా, ఇలాగ కలిసి వచ్చింది. బట్ ఎనీ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ. తర్వాత ముక్కు ఆపరేషన్ అయ్యి చేసుకుంది. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని చూపించినా కూడా సావిత్రి గారి సినిమా మహానటి ఎందుకు ఆడింది, లాస్ట్లో మందు కొట్టేసి దెబ్బ అయిపోయింది, బానిస అయిపోయింది. ఆ సెంటిమెంట్గా ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేయలేదు. నేను మొన్న అన్నాను యాక్చువల్గాను, ఫేస్బుక్లో పెట్టాను, ఆవిడ బతుకుండగా ఎవరు హెల్ప్ చేయలేదు లాస్ట్ స్టేజ్లో. ఇప్పుడు మట్టుకు సన్మానాలు, పుస్తకాలు రాస్తా. నాకు చాలా హాస్యాస్పదం అనిపించి ఏం చేయలేదు తెలుగు ఫేస్బుక్లో ఒకటి పెట్టాను. ఇప్పుడు ఎందుకు ఈ ప్రేమ టాక్స్ అని పెట్టాను అనమాట. అప్పుడు ఉండాలి, అప్పుడు చాలా కష్టపడితే దాసనారాయణ గారు హెల్ప్ చేశారు. ఏ హెల్ప్ చేశారు, సినిమాలో వేషం ఇచ్చాడు. ఎంత ఇస్తారు అప్పుడు? 4,000-5,000 ఇస్తారు. ఆవిడ పెద్ద ఇంట్లో ఉండి చాలా లైఫ్ చూసేసింది అమ్మాయి. ఆవిడ ఆ అమ్మాయి కాదు, పెద్ద ఆవిడ సావిత్రి గారు. సో ఇప్పుడు చేస్తున్నారు, ఇది జనరల్గా జరుగుద్ది.
పోయినప్పుడు వాళ్ళకి ఏదో చేస్తూ ఉంటారో ఏదో వాళ్ళ పేర్లు చెప్పుకుని ఒక సంస్థ, స్వచ్ఛంద సేవా సంస్థ, సమ్ అప్రిషియేషన్ సంస్థలు ఉంటాయి. సో వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా చేసిన దానికి చిరంజీవి పూనుకుని చేశాడు అనమాట. ఇవన్నీ జస్ట్ డ్రామా ఇన్ లైఫ్, రియల్ లైఫ్, డ్రామా ఇన్ రియల్ లైఫ్ అంటాను నేను వీటిని. ఓకే, సో అదర్వైజ్ ఈ అమ్మాయి మీద మేబీ శ్రీదేవి నాది ఒకటే ఏజ్ ఉంటుంది. సో తను మీద తీయటం అనేది క్లైమాక్స్ బాగుండాలి. సావిత్రి క్లైమాక్స్ బాగుంది కదా, మరి లేకపోతే సినిమా ఆడదు. హృదయాన్ని కదిలించే ఐటెం ఉండకపోతే ఆడదు సినిమా. ఈ అమ్మాయికి హృదయం కదిలించే ఏముంది, కోర్టుకి వెళ్ళింది వాటి వల్ల హృదయం కదలదు, చెల్లు కేసు వేసింది దాని వల్ల కదలదు. ఎక్కడ కదులుద్ది? దాన్ని ఓన్ పీపులే కాన్స్పిరై చేసి చంపేశారు ఇన్సూరెన్స్ అమౌంట్ గురించి అని ఏమన్నా ఆ పాయింట్ లైన్ పెడితే, నేను అది నిజమైన అంటలేదు, అటువంటి పాయింట్ కదిపితే చాలా సెన్సేషన్ అవుద్ది. ఆల్రెడీ అంత స్టఫ్ ఉంది బాలీవుడ్లో. సౌత్ ఇండియన్ హీరోయిన్ అయినా కూడా అక్కడ సెటిల్ అయిపోయింది కదా, సెటిల్ అయిపోయి ఆ లగ్జరీ లైఫ్కి బాగా అలవాటు చేసాడు అతను. దాని ఖర్చులు అయిపోయినాయి, సినిమాలు తీసాడు. సినిమాలు అతను డేట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఎవరు. అదే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి ఎలా డేట్లు ఎవరు డౌన్ అయిపోయిన తర్వాత అలాగనమాట ఆ పరిస్థితి వచ్చేసింది బోనీ కపూర్కి. ఇప్పుడు ఇతని మీద ఈ అమ్మాయి సినిమా తీస్తే మటుకు హాట్ కేక్లా చూస్తారు ఇండియా అంతా, ప్రపంచం అంతా చూస్తారు. శ్రీదేవి మీద చేస్తేనే మంచి ఐటమ్. కాకపోతే ఆ అమ్మాయి ఒక స్పెషల్ ప్రాపర్టీ అయిపోయింది, ఒక పెద్ద సెలబ్రిటీస్ అంటే ప్రాపర్టీ ఆఫ్ ద నేషన్ లాగా. ఇతను పర్మిషన్ ఇవ్వనవసరం లేదు. వెరీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు జగన్ పర్మిషన్ ఇస్తేనే తీసారా వివేక్ అని? చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇస్తేనే తీసారా ఆయన మీద? ఒక్కొక్క రోజు ఆడదు, ఇంక ఇది బాగా ఆడుతుంది. అర్థమైంది. ఇప్పుడు అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది పొరపాటు, ఇతనికి ఇచ్చి. ఇతని సినిమా 2 రోజుల కంటే ఎక్కువ ఆడవు కదా, ఆర్జీవీ తీసినాయి. అతను తీసింది ఇప్పటికి 3 మిలియన్ 4 మిలియన్ చూశారు. ఇప్పుడు అది ఓటీటీలో కూడా డబ్బులు వస్తాయి అతనికి, వివేక్ అని తీశారు కదా. సో ఇవన్నీ పర్మిషన్లు అడిగి తీయలేదు కదా. అంచేది ఎవరైనా నిజంగా తీసేవాళ్ళు ఉంటే దే క్యాన్ ప్రొసీడ్, కోర్టులో పెట్టే ప్రొసీడ్ అవ్వచ్చు. షీఈ్ ఎ సెలబ్రిటీ. సో వీ హ్యావ్ ఆల్ ద రైట్ టు టేక్ ఎ బయోపిక్. బయోపిక్ తీయడానికి వై షుడ్ హస్బెండ్ షుడ్ గ్రీవ్? గాంధీ మీద తీశారు, గాంధీ ఫ్యామిలీ అడగలేదే. గాంధీ ఫ్యామిలీ కోఆపరేట్ చేస్తా ఉన్నారు. ఆటన్బెర్రీ అడిగినప్పుడు రిచర్డ్ ఆటన్బెర్రీ తీశాడు అది మహాత్మా గాంధీ మీద. ఎప్పుడు 10 ఏళ్ళు స్టడీ చేసి ఢిల్లీలో ఆఫీస్ పెట్టి స్టడీ చేసి దెన్ హీ మేడ్ దట్ స్క్రిప్ట్. అదేవిధంగా శ్రీదేవి, ఐ డోంట్ థింక్ బోనీ కపూర్ హ్యాస్ ఎనీ రైట్ టు సే నో. ఇఫ్ ఐ రియలీ వాంటెడ్ టు మేక్, ఐ కెన్ మేక్. అర్థమైందా మీకు? కాకపోతే అన్ని ఇది మేము విన్న నిజాల ఆధారంగా కోర్టు పర్మిషన్ తీసుకుని తీస్తున్న బయోపిక్ అని వాళ్ళ డిస్క్లైమర్ వేసి దాన్ని గవర్నమెంట్ ఒప్పించి తీస్తే సెన్సేషన్ హిట్ అవుతుంది. కదా ఇప్పుడు మరి వివేకానంద మీద తీసారు కదా, ఆ పోస్టర్ జగన్ గొడవలు పట్టు ఉంచున్నాడు. దట్ వాజ్ ఎ సూపర్ హిట్ అన్ ఓటీటీ అండ్ ఆల్సో యూట్యూబ్ లో పెట్టినట్టున్నారు అనమాట. అవన్నీ పర్మిషన్ అడగాలి కదా మరి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా తీశారు వాళ్ళు, అది కూడా పర్మిషన్ అడగాలి కదా. లక్ష్మీ భారత్ మీద తీశారు, అది కూడా పర్మిషన్ అడగలేదు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలాగే తీయొచ్చు ఇది కూడా. బోనీ కపూర్ ఇచ్చేది అంటే షీఈ్ మోర్ దాన్ బోనీ కపూర్. షీఈ్ రీచ్డ్ ద గ్రేటర్ హైట్స్ సెలబ్రిటీగా. సెలబ్రిటీ స్టేటస్లో వీ హ్యావ్ ఆల్ ద రైట్ టు టేక్, బట్ దే షుడ్ టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్. అందులో భాగంగా సార్ మనకి కోన వెంకట్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. నిరాహార దీక్ష చేసైనా అదర్స్ 2 చేస్తాను, ఎన్టీఆర్ గారిని ఒప్పిస్తాను అన్నారు. దాని గురించి మీరా? అదేమన్నా మహాత్మా గాంధీ సినిమాది టైటిల్ చూస్తేనే చీప్గా ఉంది. అదుర్సు బెదుర్స్. దానికి మళ్ళీ నిరాహార దీక్ష ఎందుకు? నిరాహార దీక్ష ఎవడా చేయొద్దు అంటున్నాడా? జూనియర్ ఎన్టీఆర్ వద్దంటున్నాడా, లేకపోతే డైరెక్టర్ వద్దంటున్నాడా, లేదా ప్రొడ్యూసర్ వద్దంటున్నాడా? ఎవరి గురించి ఆ ప్రశ్నే సగంగా ఉంది. అది మీరు అడిగిన ప్రశ్న. ఎందుకు చేస్తారు నిరాహార దీక్ష? అదే పెద్ద కళాఖండం అయితే, గొప్ప కళాఖండం అయితే అతను రైటరేనా, మాటలు రాసేవాడు. నాకు బాగా జూనియర్ అతను ఒక సినిమా చేసి మధ్యలో ఆగిపోయింది కూడా, సినిమా డైరెక్ట్ చేసింది. సో మాధవంతో మొదలుపెట్టి పక్కన పెట్టాడు రామగోపాల్ వర్మ. సో ఎవడన్నా పైకి వస్తుంటే సగం సినిమా తీస్తాను చెప్పడం, వాళ్ళతో సినిమా చేయడం, పక్కన పెట్టడం. అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు. దట్ మనోడు స్టైల్ అది. సో అతను ఇప్పుడు రైటర్గా గోదావరి భాష కలివికలిగా బాగా రాయగలడు, సంపాదించుకున్నాడు అక్కడెక్కడను. సో ఇప్పుడు నువ్వు నిరాహార దీక్ష చేసి అతను గొప్ప సినిమా కాదు. నేను నిరాహార దీక్ష చేయడం గల కారణాలు ఏంటి అయినా తెలియ. మరి నువ్వు చెప్పి దొరుకును ఎందుకు చేస్తుంది? ఎవడన్నా చేయొద్దు అంటే జూనియర్ ఎన్టీఆర్ చేయొద్దు, డైరెక్టర్ చేయొద్దు,
అందరూ అంటుంటే మరి వాళ్ళిద్దరు ఎదురుకుంటే చిన్న టెంట్ వేసి కూర్చోవచ్చు గొడ్డుగా వేసుకుని. అదే దాని కారణం నాకు కనపట్లేదు. అది పెద్ద కళాఖండం అనుకోండి, దానికి తీయొద్దు. ఇప్పుడు గీతాంజలి ఉందనుకోండి, మణిరత్నం గీతాంజలి, దాన్ని మళ్ళీ సీక్వెల్ తీద్దాం అనుకుంటాను. నాగార్జున పెద్దవాడు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎదురు పడితే ఏం జరిగింది అనేది. సంజీవ్ కుమార్ చాలా సినిమాలు తీసేటటువంటి అలాగా అంతే కదా. నాగార్జున వయసు వచ్చింది కదా, ఒక మంచి ఏజ్డ్ గెటప్లో ఆ అమ్మాయి ఏం జరిగింది అనేది సీక్వెల్ తీయచ్చు. దానికి నేను ఒప్పుకున్నాను ఎవరినంటే దానికి మణిరత్నం నిరాహార దీక్ష చేసిన అర్థం ఉంది. బికాజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎపిక్ ఫెంటాస్టిక్ మూవీ కదా. ఇది కమర్షియల్ సినిమా ఇది. అయినా కూడా చేయకూడదని కాదు, ఎవడన్నా చెయ్యొద్దు అని ఇతను పీక్ మీద రివాల్వర్ పెడితే చేయాలి. నాకు అది తెలియదు. మరి ఎవరన్నా చేయొద్దు అన్నారా? నిరాహార దీక్ష చేసైనా చేస్తారంటే ఏంటిది? వాట్ ఈస్ ద రీజన్? హూ ఈజ్ అబ్జెక్టింగ్, హూ ఈజ్ అపోజింగ్ యూ నాట్ టు మేక్ దట్ ఫిలిం అనేది తెలియాలి మనకి. అది నిజంగా నాకు తెలియదు. మరి రైట్. ప్రముఖ యాంకర్ దూరదర్శన్ శాంతి స్వరూప్ గారు చనిపోవడం జరిగింది పొద్దున. దాని గురించి మీరు మాట్లాడారు. నాకు అర్థం లేదండి. ప్రముఖ యాంకర్ దూరదర్శన్ యాంకర్ చనిపోవడం జరిగింది, శాంతి శాంతి స్వరూప్. స్వరూప్. దాని గురించి మీరు మాట్లాడారు. ఒకసారి ఆయన పాపం ఆయన ఇవాళ మార్నింగ్ ఆయన న్యూస్ చూసిన వెంటనే బాధపడ్డాను. మై కాండోలెన్సెస్ టు శాంతి స్వరూప్స్ ఫ్యామిలీ ఫస్ట్, మన ఛానల్ తరఫున కూడాను. ఆయన నాకు ఒకసారి ఫోన్ చేశారు, ఆ నెంబర్ వాళ్ళు దొరుకుతుందని అడిగాను. మీకు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటాయండి అన్నారన్నమాట. ఎవరు మాట్లాడుతున్నారంటే శాంతి స్వరూప్ అంటే ఎవరు శాంతి స్వరూప్ అంటే నేను దూరదర్శన్లో ఇలాగా అన్నారు. అవునవును అన్నారన్నమాట. తర్వాత మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు కదా అన్నాను. యాక్చువల్గా ఆ సినిమాకి నాకు చిన్న సంబంధం ఉంది. యాక్చువల్గా చిన్నప్పుడు నా ఫోటో కూడా పంపారు శ్రీదేవి పక్కన యాక్ట్ చేయడానికి, చిన్న చిన్న పిల్లల. ఓకే, సెలెక్టెడ్ అని రమ్మని వచ్చింది. మా వాళ్ళు పంపలేను, ఆంధ్రాలో ఎక్కడెక్కడ చదువుకున్నాను అప్పుడు నేను. సో నేను ఇప్పుడు తెలిసింది అనమాట. తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసేవారు ఒకట, తెల్లగా బాగుండేవాడు అనమాట. ఇక పెద్ద అయింది అది ఏదో ఒక్కసారి చూసినట్టున్నాను రవీంద్ర భారతిలో ఎక్కడో. దాని తర్వాత ఆయన సడన్గా ఫోన్ చేసి పేరు చెప్తే నాకు అర్థం అవ్వలేదు, అంత పాపులర్ నాకు తెలియదు కదా. నేను దూరదర్శన్లో ఫస్ట్ న్యూస్ రీడర్ అని చెప్పారు ఆయన. ఈ మధ్య చాలా మంది ఇంటర్వ్యూలు కూడా చేశారు ఆయన మీద, చాలా ఉన్నాయి. నాకు తెలిసిన యాంకర్సే కొంతమంది చేశారు. బట్ అదర్వైజ్ ఇట్స్ అ లాస్ ఫర్ అస్. అంటే పెద్ద ఏజ్ ఉండదు ఆయనకి, మేబీ విల్ బి 65+, 64+ ఉంటుంది అనుకున్నాను. నాకు ఏజ్ కనపడలేదు ఎక్కడ. నేను ఇందాక నువ్వు వచ్చే ముందు ట్రై చేశాను కాబట్టి కనపడలేదు. బట్ ఎనీవే మై కాండోలెన్సెస్, రెస్ట్ ఇస్ సౌల్ ఇన్ పీస్.